మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 23/6/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనేది చూద్దాం. మార్కెట్ మాత్రం ప్లస్లోనే ఓపెన్ అయ్యిండు, మళ్ళీ ప్లస్లోనే క్లోజ్ అయ్యిండు. అదేంటిదో చూద్దాం. ఎప్పటి నుంచి మళ్ళీ 11:30 తర్వాత 11:30 వరకు బాగా పెరిగి 11:30 తర్వాత పడిపోవడం మొదలుపెట్టింది. మళ్ళీ సపోర్టు 1:10 ఆ ప్రాంతంలో మళ్ళీ సపోర్ట్ తీసుకొని ప్లస్లోకి వెళ్ళి 443.19 పాయింట్లో క్లోజ్ అవడం జరిగింది. ఈ 443లో ఏదైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో 27 ప్లస్లో క్లోజ్ అయినాయి, 3 మాత్రం మైనస్లో క్లోజ్ అయినాయి. ఇవాళ ఆటో సెక్టారు, బ్యాంకింగ్, మన పెయింట్స్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ మూవ్ అయినాయి. అవి ఏంటిదో చూద్దాం మనం. తర్వాత 443.19, 52,265.72. తర్వాత ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ఎస్సిలో కూడా సేమ్ ఆటో సెక్టార్, మారుతి, ఐషర్ మోటార్, మహీంద్రా, బజాజ్ ఆటో ఇవి పెరగటం టాప్ గెయినర్స్లో ఉండటం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో మనం మార్కెట్ డేటా క్లిక్ చేస్తే తెలుస్తుంది మనకి. సేమ్ అక్కడైనా అదే గ్రాఫ్ ఉంటుంది, సేమ్ అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది, చూపిస్తుంది మనకి ఇక్కడ. ఈరోజు కూడా అన్ని సెక్టార్లు పాజిటివ్లోనే. ఆటో సెక్టార్ ఫస్ట్ లీడింగ్లో ఉంది, సెకండ్ వచ్చి సిడిజిఎస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, తర్వాత ఐటీ సెక్టారు, టెక్ సెక్టారు, టెలికామ్ సెక్టారు, అన్ని సెక్టార్లు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 3 సెక్టార్లు మాత్రం మైనస్లో, సెంట్రల్ పబ్లిక్, ఆయిల్, గ్యాసు, ఎనర్జీ ఇవి ఓకే. ఇక తర్వాత మనకి ఏవైతే నెక్స్ట్ మనకి ఈరోజు న్యూస్ విషయంలోకి వచ్చేటప్పటికి కొన్ని ఉన్నాయి న్యూస్, అవి ఏంటో చూద్దాము. ఇక తర్వాత పెరగడానికి రీజన్ ఏంటిది అంటే ఏషియన్ మార్కెట్లు మిక్స్డ్లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు కూడా మిక్స్డ్లోనే, ఇప్పుడు పెద్దగా ఏం లేవు, అవి కూడా మామూలుగానే ఉన్నాయి. కానీ మన మార్కెట్లు ఏవైతే పాజిటివ్లో ఎందుకు క్లోజ్ అయినాయి అనే దానికి రీజన్ ఏంటిది అంటే గ్లోబల్ మార్కెట్లు మామూలుగా ఉన్నా కానీ ఈరోజు గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి షార్ట్ కవరింగ్ తోటి మన మార్కెట్లో బాగా పెరగటం జరిగింది. ఇది సింపుల్గా నానించి, ఎందుకంటే అన్ని మార్కెట్లు పెరిగితే ఒక విధము, అలా కాకుండా అన్ని మార్కెట్లు న్యూట్రల్గా ఉండో ఫ్లాట్గా ఉండో కొంచెమే పెరిగి మన మార్కెట్లు భారీగా పెరిగింది అంటే అర్థం షార్ట్ కవరింగ్. ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి చూద్దాం. ఇక న్యూస్ వచ్చేటప్పటికి జిఎస్టీ ఏదైతే ఉందో, జిఎస్టీ కౌన్సిల్ అంటే ట్యాక్స్ని మనము ఫిక్స్ చేస్తారు వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు. అయితే ఆ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఒకటి ప్రపోజల్ పెట్టారు ట్యాక్స్ రెడ్యూస్ చేయడానికి. అంటే మన స్నాక్ ఫుడ్స్ ఉంటాయి, స్నాక్ ఫుడ్స్ అంటే ఉదాహరణకి చిప్స్, భుజియాలు, నామ్కిన్లు, అవన్నీ కూడా స్నాక్డ్ ప్యాకెడ్ ఫుడ్స్. అవి 12% ఉన్నాయి ప్రజెంట్ జిఎస్టీ, దాన్ని 5%కి చేసే ప్రపోజల్ ఒకటి ఉంది. ఇక తర్వాత హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒక కంపెనీ ఉంది, హ్యాపీయెస్ట్ మైండ్స్, అది డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్లోకి వెళ్తుంది, అది హ్యాపీయెస్ట్ మైండ్స్. తర్వాత రూట్ మొబైల్ ఒక కంపెనీ ఉంది, ఆ రూట్ మొబైల్ బైబ్యాక్ చేస్తుంది. ఈ బోర్డు మీటింగ్ వచ్చి 28/6 నాడు బోర్డు మీటింగ్ ఉంటుంది. ఆ రోజు బైబ్యాక్ రేటు, డేటు అనౌన్స్ చేస్తారు. తర్వాత టీవీఎస్ గ్రూప్ వాళ్ళు బ్రేక్స్ ఇండియా, మళ్ళీ వాళ్ళు వోల్వో గ్రూప్ తోటి ఒక అగ్రిమెంట్ అంటే ఇద్దరు జాయింట్స్ తోటి ఎవరి గ్రీన్ అంటే వోల్వో ఇంజన్ తయారు చేయడానికి ఒకటి అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత ఫైన్ ల్యాబ్స్ ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది, ఏపీఐ ఇన్ఫ్రా స్టార్టప్ కంపెనీ ఒక దాన్ని ఎక్వైర్. తర్వాత ఎల్ఎన్టీకి భారీ ఆర్డర్ రావడం జరిగింది, 2,500 నుంచి
సుమారు 5,000 కోట్ల మధ్యలో భారీ ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత బీసీఎల్, ఈ బీసీఎల్ ఏదైతే ఉందో ఒకటి ఇథనాల్ ప్లాంట్ ఒకటి కొత్తది వెస్ట్ బెంగాల్లో ఓపెన్ చేస్తుంది. అది డిస్టిలరీ యూనిట్ 200 KLPD కెపాసిటీ ఈఎన్ఏ అండ్ ఇథనాల్ అనమాట. అది ఏది బీసీఎల్ అనే కంపెనీ. తర్వాత హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఏదైతే ఉందో అది బ్లాక్ డీల్ జరిగింది ₹53.65. తర్వాత అది 10 లక్షల షేర్లు అనమాట. తర్వాత బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దానికి ఆర్డర్ రావడం జరిగింది ఆర్మీ నుంచి 400 కోట్ల రూపాయలకి. తర్వాత మన ఏదైతే ఇండియన్ ఏదో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అది 3 years హైక్ పోయింది. డెఫిసిట్ 3 years హైక్ పోయింది. అది అంటే అంతకుముందు నుంచి అంటే $13.4 బిలియన్ డెఫిసిట్లోకి వెళ్ళటం జరిగింది. 3 year హైక్ వెళ్ళటం జరిగింది. తర్వాత బీపీసీఎల్ భారత్ పెట్రోలియం వాళ్ళు దానికి ఆర్డర్ రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ భారత్ ఓమన్ రిఫైనరీస్, ఈ భారత్ ఓమన్ రిఫైనరీస్ తర్వాత బీపీసీఎల్లోకి కలిసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బజాజ్ ఆటో మళ్ళీ బైబ్యాక్ డేట్ అనౌన్స్ చేసింది. బోర్డు మీటింగు డేట్ కాదు, బోర్డు మీటింగు 27/6 బోర్డు మీటింగ్లో రోజు మళ్ళీ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది, బైబ్యాక్ డేట్. తర్వాత వడాఫోన్ ఐడియా ఫండ్స్ రేజ్ చేస్తుంది 436.21 కోట్లకి. తర్వాత అక్రిసిల్ లిమిటెడ్ ఉంది. ఈ అక్రిసిల్ లిమిటెడ్ ఏంటంటే ఐకియాకి సింకులు సప్లై చేస్తుంది. క్వార్జ్ కిచెన్ సింకులు అనమాట. క్వార్జ్ అనే బ్రాండ్ తోటి కిచెన్ సింకులు ఈ అక్రిసిల్ ఐకియాకు సప్లై చేస్తుంది. అది డబుల్ అయింది సప్లై చేయడం, అంటే సేల్స్ పెరిగింది అని అర్థం. అంటే ఒక ఐకియాకే డబుల్ సప్లై చేస్తారంటే సేల్స్ బాగా పెరిగింది అక్రిసిల్కి. అది అంటే స్విట్జర్లాండ్ కంపెనీ, దాంతో అక్రిసిల్ వాళ్ళ పెరగడం జరిగింది బాగా. తర్వాత జీపీటీ ఇన్ఫ్రా ఏదైతే ఉందో దానికి 292 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే మేజర్ బ్రిడ్జెస్ వేయటం కోసం జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రాకి 308 కోట్లు ఒకటి అమౌంట్ రావడం జరిగింది. అంటే టోల్ గేట్ తోటి ఫీజులు కలెక్ట్ చేస్తుంది టోల్ బ్రిడ్జ్, ఇది ఐఆర్బి ఇన్ఫ్రా. అయితే దానికి ఆ టోల్ రోడ్లో ఏదైతే ఉందో పతాన్కోట్ అని ఆ ఏరియాలో వాళ్ళకి 419 కోట్లు ఏదో రావాలి, చివరికి 308 కోట్లు వచ్చేసినాయి అన్నమాట. ఇది సింపుల్గా మీకు వార్తలు. అయితే మార్కెట్ మాత్రం రోజు మాత్రం పడుతూనే ఉంది. ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. ఈరోజు మాత్రం షార్ట్ కవరింగ్ తోటే మార్కెట్ పెరిగింది అనేది నా అభిప్రాయం. ఇలాంటివి మీకు పోస్ట్ మార్కెట్ కానీ ప్రీ మార్కెట్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు ఊరు పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంటెంట్లో ఒక మెసేజ్ పెట్టండి. పెడితే నేను మీకు దాన్ని అంటే ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.